ఒక విషయం చెప్పండి, మీ తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో చేరికలు చాలా జరుగుతున్నాయి. ప్రతి సమస్య పట్ల కవిత ప్రశ్నిస్తున్నటువంటి ఆయన దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? చేరికలు అంటే అండి, ఇప్పుడు యావత్ తెలంగాణలో ఉన్నటువంటి యూత్ అందరూ కూడా శ్రీమతి కవిత గారికి ఒక చరిష్మా ఉన్నటువంటి లీడర్. ఈ రోజు కాదు, మేము తెలంగాణ బతుకమ్మ అనేటువంటిది విశ్వపీఠం పైన నిలబెట్టినాం. ఈ ప్రాంత సంస్కృతిని విశ్వపీఠం పైన నిలబెట్టినటువంటి వ్యక్తులం. ఒకనాడు సీమాంధ్ర నాయకులకు తొత్తులుగా ఉండేటువంటి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కూడా బతుకమ్మ సంఘం తెలంగాణ తెస్తారంటే ఆ బతుకమ్మ సంఘమే తెలంగాణ తెస్తుందని చెప్పేసి యావత్తు మహిళా లోకాన్ని క్రోడీకరించి బీఆర్ఎస్ పార్టీకి కూడా ఇప్పుడు మేము ఒక పెట్టని గోడ వల్ల నిలబడ్డటువంటి వ్యక్తులం మేము. కాబట్టి ఆమెకు ఉన్నటువంటి చరిష్మా ద్వారా శ్రీమతి కవిత గారి నాయకత్వాన్ని నచ్చి చాలా మంది యువకులు ఈ రోజు మహిళలు అందరూ కూడా సంస్థలో జాయిన్ కావడానికి ముందుకు వస్తున్నారు. అయితే ఏ సమస్య పైన ప్రశ్నిస్తున్నటువంటి కవితకి జైలు పాలు చేస్తున్నటువంటి అరెస్ట్ చేస్తున్నటువంటి నేపథ్యం దీన్ని ప్రజలకు ఏం చెప్పదలుచుకుంటున్నారు? జైలు పాలు అంటే నేను ఒకటేనండి, మేము ప్రజల సమస్యలను ఏకరుగు పెట్టుతూ పనిచేస్తున్నాము. గ్రౌండ్ లో సుస్థిరంగా పనిచేస్తున్నాము. సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో శ్రీమతి కవిత గారు రేపు తెలంగాణ సంబంధించిన సమాజానికి ఒక దిక్సూచిలాగా తను ఉంటది. కాబట్టి తన నాయకత్వాన్ని అందరు నమ్ముతున్నారు. మాస్ లీడర్షిప్ ఉన్నటువంటి లీడర్ శ్రీమతి కవిత గారు.